నా యేసయ్య పాపము చేయలేదు. ఆనాడు యేసయ్య ఏ దోషము చేయలేదు. ఆనాడు యేసయ్య ఆయన్ని చంపేంత పాపము చేయలేదు. అయినప్పుడు కూడా యేసు క్రీస్తుని ఏమంటున్నారో తెలుసా? ఆ ప్రజలు అప్పటిదాకా ప్రేమించారు, అప్పటిదాకా ఎమ్మడించారు, అప్పటిదాకా ఆయనంటే తిరిగారు, అప్పటిదాకా ఆయన చేసిన మేలు పొందుకున్నారు, అప్పటిదాకా చనిపోయిన వారిని లేపుతున్నప్పుడు చూస్తున్నారు కళ్ళారా, దయ్యములు కొడుతుంటే చూస్తున్నారు, దొరకలు పారిపోతుంటే చూస్తున్నారు. అన్నీ చేసినాక ఏమంటున్నారో తెలుసా? ఇదిగో ఆ బందిపోటు దొంగని బరబ్బని వదిలిపెట్టడం, కానీ జైల్లో ఉన్నాడు, దొంగతనం చేసి వెళ్ళిపోయాడు ఆ దొంగ, జైల్లో ఉన్నాడు కానీ ఆ దొంగను వదిలిపెట్టాడు, కానీ యేసును మాత్రానికి సెలవేయండి. చూసారా? ఏ నేరం చేసిండండి నా యేసయ్య? ఏ పాపం చేసాడు యేసయ్య? గుడ్డివాడికి చూపు చేయటమా పాపం చేయటం? చనిపోయినాడు 4 రోజుల శవాన్ని లేపటమా పాపం చేయటం? వ్యభిచారణ మార్చటమా పాపం చేయటం? త్రాగుబోతులు మార్చటమా దేవుడికి చేసిన నేరం? కుటుంబాన్ని నడిపించటమా దేవుడు చేసిన నేరం? కుష్ఠవ్యాధుని బాగు చేయటమా దేవుడు చేసిన నేరం? ఊచ చేయగల వాడిని బాగు చేయటమా దేవుడు చేసిన నేరం? మరి ఈయన చేసిన నేరం ఏంటి? ఈయన చేసిన నేరం ఏంటి? బందిపోటు దొంగను బరబ్బను వదిలిపెట్టాడు, కానీ యేసు క్రీస్తును మాత్రానికి సెలవేయండి. పాపం పిలాతు భార్య చాటుగా కబురు పంపించింది, ఇదిగో అతడు దేవుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు. ఆయన జోలికి వెళితే మన పిల్లల మీద మన మీద ఆ దోషం వచ్చింది. జాగ్రత్త. వాళ్ళన్నీ చెప్తారు ఆయన మీద, అనగానే మాటలు పలుకుతారు, నా పల్లెత్తి మాట అనొద్దు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, ఆయన శాపము లేనివాడు, ఆయన ఏ పాపము లేనివాడిగా పుట్టినవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు అని పంపిస్తే పిలాతు వెళ్ళి తన చేతులు కడుక్కొని వచ్చి, నువ్వు ఎదురుకు రాజువా? నువ్వే పాపం చేయలేదు కదా, మరి వదకు సిద్ధపడిన గొర్రె వలె మౌనం వచ్చి ఇక్కడ నిలబడ్డవే. ఇంతమంది నీ మీద రాళ్ళు రుతున్నారే, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల ప్రజలు ఆ యేసును సెలవేయండి అని చెప్తున్నారే, మరి నువ్వేం మాట్లాడవా? అప్పుడు దేవుడు అంటాడు, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవాలే, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవాలే. ఆయనట అజరాదు దగ్గరకు వచ్చి వదకు సిద్ధమైన గొర్రె పిల్లవాలే మౌన వేయి నిలబడ్డాడట. ఇప్పుడు పిల్లలు తడుతుందో, నువ్వే పాపము చేయలేదు కదా, నువ్వే దోషము చేయలేదు కదా, నువ్వే నేరము చేయలేదు కదా, ఒక్క మాట నాకు చెప్పరాదు, నేను నడిపించగలుగుతా అంటే ఆయన లేఖన ప్రకారము ఆయన సెలవ మొయ్యాలి, మరణించవలసిందే. తండ్రి చిత్తము నెరవేర్చుటకు లోకానికి